నిన్న జరిగిన భారతదేశం పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో కీలక పాత్ర పోషించిన మన తెలుగు తేజం క్రికెటర్ తిలక్ వర్మ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తమ అభిమాన క్రికెటర్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్టు నుంచి తిలక్ వర్మ నేరుగా సీఎంఓ కార్యాలయానికి వెళ్లనున్నారు. దుబాయ్లో నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో కీలక పాత్ర పోషించిన మన తెలుగు తేజం క్రికెటర్ తిలక్ వర్మ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తిలక్ వర్మ ఇప్పుడే చేరుకున్నాడు. దుబాయ్ లో నిన్న జరిగిన పాకిస్తాన్ ఇండియా ఫైనల్ మ్యాచ్ లో కీలకంగా లాస్ట్ 6 బాల్లో 10 రన్లు కొట్టడం ఉండే. దానిపై కూడా తిలక్ వర్మ అభిమానులంతా ఉత్తరాఖండ్ తో చూసారు మ్యాచ్. కానీ తిలక్ వర్మ భారతదేశం జట్టును ఎలానన్నా గెలిపించాలని మిగతా లాస్ట్ ఓవర్ లో తిలక్ వర్మ ఆడిన 6 కొట్టడంతో ఒక్కసారిగా అభిమానులంతా భారత్ గెలవడంతో చాలా సంతోషంగా ఉన్నారు. తిలక్ వర్మకు సంబంధించి ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి భారీగా అభిమానులు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా తన కుటుంబ సభ్యులు చేరుకొని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. తిలక్ వర్మ ఈ భారత్ ని మ్యాచ్ గెలిపేయడం, అది పాకిస్తాన్ పై గెలవడం కూడా చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. శ్రీకాంత్, అంటే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారని వార్తలు వస్తున్నాయి. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది. అదే విధంగా ఇంకా ప్రముఖులు కూడా చాలా మంది తిలక్ వర్మతో ఈ మ్యాచ్ గెలవడంతో అభినందనలు తెలపనున్నారని కూడా మనకు సమాచారం ఉంది. సీతారాం గారు, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. దుబాయ్లో నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో కీలక పాత్ర పోషించిన మన తెలుగు తేజం క్రికెటర్ తిలక్ వర్మ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తమ అభిమాన క్రికెటర్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దుబాయ్లో నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్లో కీలక పాత్ర పోషించిన మన తెలుగు తేజం క్రికెటర్ తిలక్ వర్మ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇది అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు లైవ్లో. సుచిత, రాజ్ గారు,
పాక్ పై భారత్ మళ్ళీ గెలిచింది. కాకపోతే ఇంతకు ముందు ఆపరేషన్ సింధూర్ అయితే ఈసారి ఆపరేషన్ తిలక్ అని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంతకు ముందు యుద్ధం చేశారు, ఈసారి క్రికెట్ ఆడారు. ఆడి మాత్రం ఏషియా కప్ ఇండియా ఈసారి కప్పు కొట్టుకొని వచ్చింది. అంటే భారత్ వర్సెస్ పాక్ అసలు క్రికెట్ ఫ్యాన్స్ కే కాదు ఇండియన్స్ అందరికి ఒక ఎంత ఎంతూజియాస్టిక్ గా ఎంత అసలు ఫస్ట్ ప్రెస్టీజియస్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎవరితో గెలిచినా ఓడినా పాక్ తో మాత్రం తప్పకుండా మనం మ్యాచ్ గెలవాల్సిందే అన్న కసితో ఆడతారు మన ఇండియన్ క్రికెటర్స్. అయితే మన తెలుగువాడు, మన తెలుగు తేజం, మన తిలక్ వర్మ నిన్న అసలు అద్భుతంగా ఆడి ఇండియన్ మ్యాచ్ అయితే గెలిపించాడని చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మన హైదరాబాద్ లో అయితే ఇప్పుడే అడుగు పెట్టాడు. 8:30 కల్లా ఎయిర్పోర్ట్ లో, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగి ప్రస్తుతం అక్కడి నుంచి అయితే భారీ ర్యాలీతో బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే తిలక్ వర్మ అవసరం చెప్పేసి భారీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ మనం చూసాం అసలు ఏ రేంజ్ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అసలు తెలుగువాడు కప్పు కొట్టుకొచ్చాడు మనకు పాక్ మీద ఆడి అని చెప్పి హైదరాబాద్ వ్యాప్తంగా ఏ రకంగా సెలబ్రేషన్స్ అయ్యాయో మనం అసలు నిన్న చాలా బాగా చూసాం. సెక్రటరియట్ దగ్గర కానీ, ట్యాంక్ బండ్ కానీ, నెక్లెస్ రోడ్ కానీ అసలు హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతి చోట కూడా అసలు క్రాకర్స్ కానీ అసలు డప్పులు కానీ విపరీతంగా అసలు బాగా సెలబ్రేషన్స్ అనేవి చేశారు మన హైదరాబాద్ వాళ్ళు. అట్లాంటి తిలక్ వర్మ ఈరోజు ఎయిర్పోర్ట్ కి వస్తున్నాడంటే ఫ్యాన్స్ విపరీతంగా అయితే వస్తారని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఫ్యాన్స్ అని చెప్పి భారీ స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. అయితే ఆయన అక్కడి నుంచి సివి ఆనంద్ కలవడానికి వెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. సివి ఆనంద్ కూడా కలవడానికి వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు పొద్దున అయితే ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కలవబోతున్నారు. అయితే ఇప్పటికే అసలు ఇండియా మ్యాచ్ కి చెప్పి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అసలు ఎన్ని ట్వీట్లు అంటే నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా ట్విట్టర్ మొత్తం #తిలక్ వర్మతోనే మిగిలిపోయింది. అసలు పాక్ మీద మ్యాచ్ గెలవడం అంటే మన ఇండియన్స్ కి అసలు చాలా చాలా ఇష్టమైన విషయం అది. అయితే దీనిలో భాగంగా ఈ రోజు తిలక్ వర్మ హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం అయితే ఆయన నివాసానికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుచిత. సంతోషంగా ఉంది అలా ఆడినందుకు. ఫైనల్ మ్యాచ్ లో అట్లా ఆడడం చాలా కష్టం, కానీ అట్లా పర్ఫామ్ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ముందుగా వికెట్ టకటక పడిపోయిన మీ బ్రదర్ అట్లా ఆడతారని మీరు అనుకున్నారా ఫస్ట్? అంటే కొంచెం అనుకున్నాము, చాలా కన్సిస్టెన్సీ ఎక్కువ బ్రదర్ కి, సో అనుకుని ఉండే, కానీ ఫైనల్ లో ఇట్లా ఆడడం చాలా గ్రేట్ గా ఉంది. గెలిచిన తర్వాత మీతో మాట్లాడి షేర్ చేసుకున్నాడు, వీడియో కాల్ అవి చేశాడు. ఆడేటప్పుడు ఎట్లా అనిపించింది అంటారు? ఆడేటప్పుడు అంతా మంచిగా అనిపించింది, కొంచెం ప్రెషర్ ఉండేది, కానీ హీ కెన్ హ్యాండిల్ ఇట్ అంటే హ్యాండిల్ చేయగలను అని చెప్పాడు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. మా కజిన్స్ వాళ్ళు వచ్చారు, ఫ్రెండ్స్. ఇంటికే తీసుకెళ్తున్నాం. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? తెల్లాపూర్ దగ్గర హౌస్. హీ ప్లేడ్ వెరీ వెల్ అండ్ చాలా సంతోషంగా ఉంది అలా ఆడినందుకు. ఫైనల్ మ్యాచ్ లో అట్లా ఆడడం చాలా కష్టం, కానీ అట్లా పర్ఫామ్ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ముందుగా వికెట్ టకటక పడిపోయిన మీ బ్రదర్ అట్లా ఆడతారని మీరు అనుకున్నారా ఫస్ట్? అంటే కొంచెం అనుకున్నాము, చాలా కన్సిస్టెన్సీ ఎక్కువ బ్రదర్ కి, సో అనుకుని ఉండే.